మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. జై వృక్షమాత, జై వృక్షమాత, జై వృక్షమాత. ఇంటికి చెట్టు, ఇంటికి చెట్టు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. మనమంతా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి సృష్టిలో అన్నీ సృష్టించాడు. మనుషులు ఒక్కళ్ళనే కాదు, చెట్లు, తర్వాత జంతువులు, కీటకాలు, ఫారెస్ట్లు, పర్వతాలు, ఇట్లా కొండలు, ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరాలు. మనిషి దీనిని నాశనం చేసి తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. ఈకోసిస్టమ్ ద్వారా వీటన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే జంతువులు తమంతట తాముగా ఏమీ నాశనం చేయవు. అలాగే క్రిమికీటకాదులు కూడా తనంతట తాముగా ప్రకృతిని నాశనం చేయలేవు. ఒక మనిషి ఒక్కడే దీని యొక్క నాశనానికి పాల్పడుతున్నాడు. కాబట్టి మనమంతా కూడా అవేర్నెస్ పెంచుకోవాలి, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడితేనే అది మనకి అన్నీ ఇస్తుంది. మనం ఫుడ్ కావాలంటే ఏదైనా ప్లాంట్స్ మీద ఆధారపడతాం, జంతువుల మీద ఆధారపడతాము. ఇదంతా ఈకోసిస్టమ్. ఒకటిని తీసేస్తే, చెట్లను తొలగించేస్తే మిగిలిన వాటి మనుగడ కూడా చాలా కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కాపాడుకోవాలి, సమతుల్యం అనేది పాటించాలి. కాబట్టి చెట్టును కొట్టేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా మనమంతా 1కి 10 చెట్లు నాటాలి. అప్పుడే ఈ యొక్క పర్యావరణం అనేది సమతుల్యాన్ని సంతరించుకొని మనందరి మనుగడ కూడా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. మనం ఇక్కడ నిజామాబాద్లో రీజనల్ ఆఫీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపు నుంచి మనము బాలభవన్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు గ్రీన్ ర్యాలీ తీయడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలకు, బాలభవన్ పిల్లలకు మనము కాంపిటీషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనకు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఏంటంటే ఈసారి ల్యాండ్ రిస్టోరేషన్, డ్రాట్ రెసిలియన్స్ అండ్ డెజర్టిఫికేషన్. సో దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ న్యాయ సేవా సంస్థ మేడం పద్మావతి గారు మరియు ఇతర అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్స్ మరియు ఇండస్ట్రీస్ పీపుల్తో ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. పిల్లలందరికీ, అవతలందరికీ కూడా, పిల్లలు పాల్గొన్న వాళ్ళందరికీ మనం బహుమతులు కూడా అందజేయడం జరిగింది. మరి కాసేపట్లో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీ అందరికీ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ వారు స్వాగతం పలుకుతున్నారు. పర్యావరణ ప్రపంచ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు.
హెడ్ క్వార్టర్స్గా మేము ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. సో ఈ ఎన్విరాన్మెంట్ గురించే కాకుండా మేము దివాళీ టైంలో మన డిస్ట్రిక్ట్స్లో ఉన్న శబ్ద కాలుష్యం ఏ విధంగా ఉంటుంది, సో అవన్నీ మానిటరింగ్ చేస్తూ ఉంటాము. అలాగే వాటర్, ముఖ్యంగా మన గోదావరి రివర్ పరివాహక ప్రాంతంలో ఈ 6 జిల్లాలు ఉన్నందున ఈ ప్రతి నెల గోదావరి పరివాహక ప్రాంతాల్లో వాటర్ యొక్క నమూనాలు సేకరించి సో మనం రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉంటాము. సో అలాగే గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా అవగాహన పెంపొందించడానికి మట్టి విగ్రహాలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటాము. అలాగే ఇలాంటి ప్రతిభా కనబర్షన్ తెలియజేయడానికి పిల్లలకి కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మా వంతు కృషి తెలియజేస్తూ అందరికీ ఎన్విరాన్మెంట్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాము. సో దీంట్లో భాగంగా అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న బాల్భవన్లో మేము చాలామంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట పెట్టే ఒక చిన్న అవకాశం వాళ్ళకి ఇస్తున్నాము. అయితే ఈసారి పిల్లలు మాత్రం చాలా మంచి డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అలాగే వాళ్ళ చిన్న చిన్న మెదడులో ఉన్న అక్షరాలను ఎస్సే రైటింగ్లో ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేశారంటే, ఇంత చిన్న పిల్లలు ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుకున్నాం. కానీ ఎస్సే రైటింగ్లో వాళ్ళు ఎంత బాగా రాశారంటే అంత చిన్నపిల్లలు మనం రాస్తారని కూడా మనం అనుకో. వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విన్ అయిన వాళ్ళందరికీ కార్యక్రమం చివరిలో గెస్ట్ల ద్వారా ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ వెయిట్ చేయండి. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ గారిని కోరుతున్నాను. వాళ్ళు ఏమైనా అతిక్రమించినట్లయితే వాటికి నోటీసులు జారీ చేసి మళ్ళీ వాటిని ఘాటును పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనకు మెయిన్గా ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ రోజు మా ఆహ్వానంతో ఇక్కడ ఇచ్చేస్తుంటానికి డిస్ట్రిక్ట్ సీనియర్ చీఫ్ కంపెనీ పద్మావతి గారికి, అలాగే ఫారెస్ట్ సిబ్బందికి, బార్బర్ సిబ్బందికి, అలాగే ఇండస్ట్రీస్కి మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు వారి పేరెంట్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ తరఫున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ గ్రీన్ ర్యాలీకి భాగ్యమైన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ప్రతి ఒక్క సంవత్సరం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఒక థీమ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక థీమ్ ఇస్తారనమాట. అంటే ఇది 1972లో స్టాక్హోమ్ స్వీడన్లో ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఎవ్రీ ఇయర్ జూన్ 5th రోజు మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి ఏటా ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ లాస్ట్ ఇయర్ మనకు బీట్ ద ప్లాస్టిక్ అనేది ఒక థీమ్ వచ్చింది, అంతమంది కాంబాట్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఈసారి వచ్చేసి ఈ యొక్క థీమ్ ఏంటి, ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాస్ రెసిలియన్స్. అంటే నేల పునరుద్ధరణ, ఎడారీలను తట్టుకొని అధిగమించడం ద్వారా మన భూమిని మనం కాపాడుకోవడం. సో ప్రస్తుత పరిస్థితుల్లో మన భూమిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి దాని ప్లేస్లో జ్యూట్ బ్యాగుని, క్లాత్ బ్యాగుని వినియోగించాలని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ తమ ముఖ్యమైన రోజుల్లో మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర నియంత్రణ తరఫున పర్యావరణ పరిరక్షణకై అవగాహన పెంపొందించడానికి జ్యూట్ బ్యాగుల పంపిణీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు కావున చిన్ననాటి నుంచి విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ అవగాహన పెంపొందించాలని సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి సంవత్సరం బాలభవనోపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాలపై కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కూడా విశిష్ట అతిథుల ద్వారా అందజేయడం జరుగుతుంది. మా పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అనేక మంది పెద్దలు సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది మనకి వేదిక మీద ఉన్నారు. సారీ, నాకు అందరి పేరు తెలియదు, క్షమించాలి. అట్లాగే ముందల ఆడియన్స్లో వచ్చినటువంటి ఆఫీసర్స్, ఉపాధ్యాయ మిత్రులు, ప్రియాతిప్రియమైనటువంటి చిన్నారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారం. ఈ పర్యావరణం ఒక సమస్య, దీన్ని ఈ విధంగా చేస్తామన్నటువంటి ఎవరు చెప్పలేదు.
అసలు ప్రత్యేకమైన చాలా ప్రమాదకరమైన సమస్య ఇవాళ ప్రపంచంలో పర్యావరణ సమస్య. రెండవది తీవ్రవాద సమస్య. ఈ రెండు సమస్యలే మొత్తం ప్రపంచ దేశాలని పట్టి పీడిస్తున్నాయి. వాటి మధ్యనే జరుగుతున్నటువంటి వార్లు కూడా మనం చూస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒకసారి నాకు చెప్పినట్టుగా ఎప్పుడు ప్రారంభమైందంటే 1972లో స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లోపల 5 నుంచి 16వ తారీఖు మధ్య లోపల ఒక 100 దేశాలు 100 కంట్రీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అక్కడ సమావేశమై పర్యావరణ సమస్యల మీద చర్చించుకొని తమ దేశాల్లో ఈ పర్యావరణ సమస్యల్ని మిటిగేట్ చేసుకోవడం కోసము, తొలగించుకోవడం కోసము ఏమేమి చర్యలు చేపట్టాలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసము యునైటెడ్ నేషన్స్ అప్పటి నుంచి కూడా జూన్ 5ని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డేగా డిక్లేర్ చేస్తుంది. అది నేపథ్యం. ఇకపోతే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? నేను చిన్నారులను ఉద్దేశించి మాట్లాడతా, పెద్దవాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్స్ తెలుసు. ఎన్విరాన్ అంటే నీ చుట్టూ ఉన్నది అని అర్థం. ఎన్విరాన్ అంటే లాటిన్ భాషలో నీ చుట్టూ ఉన్నది. మన చుట్టూ ఏముంది? ఎవరు చెప్తారా పిల్లలు? మన చుట్టూ మనం పీల్చుకునే గాలి ఉంది. మన చుట్టూ అనేక జంతువులు ఉన్నాయి. మనలాంటి మనుషులు ఉన్నారు ఈ సమాజంలో. మన కింద భూమి ఉంది. ఇన్ని రకాలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా కలిపి ఎన్విరాన్మెంట్ అంటాం. తెలుగులో పర్యావరణము అంటాం. పరి ప్లస్ ఆవరణము. పరి అంటే నీ చుట్టూ ఉన్నది, ఆవరణం అంటే ఆవరించి ఉన్నది. ఏమి ఆవరించి ఉంది అంటే ఈ కాన్సెప్ట్ 2 వాక్యాలు మీరు అర్థం చేసుకుంటే ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్కి మనం వెళ్ళిపోవచ్చు. ఏముంది? అట్మాస్ఫియర్. 4 స్ఫియర్స్ ఉంటాయి మొత్తం. ఈ 4 స్ఫియర్స్ భూమి మీద ఉన్నాయి మొత్తం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్మాస్ఫియర్ మనలో గాలిలో మనం జీవిస్తున్నాము, మొత్తం వాతావరణము. మళ్ళీ ఈ అట్మాస్ఫియర్ లోపల కూడా 4 లేదా 5 పొరలుగా మనం విభజించుకోవచ్చు. ట్రోపోస్ఫియర్, అట్లాగే స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. 5 స్ఫియర్లుగా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. మనం మాట్లాడే ఫోన్లు కావచ్చు, రేడియో కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ఏవైనా ఎట్లా వస్తున్నాయి మనకి? ఇక్కడ నుంచి రేడియో వేవ్స్ అని ఉంటాయి. అవి చాలా దూరం ప్రయాణం చేస్తాయి. వాటి వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటే దూరం ప్రయాణం చేస్తాయి. అవి అయనోస్ఫియర్కి పంపించి అక్కడ నుంచి మన సెల్ ఫోన్కి వస్తే కానీ మనం మాట్లాడడం. అది కనుక పంపించకపోతే పక్క ఉన్నా మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. సో కాబట్టి నేను చెప్పేది అంటే అట్మాస్ఫియర్లో 5 స్ఫియర్స్ టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది అట్మాస్ఫియర్. ఇకపోతే నేను ఏం చెప్పాను? మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మనుషులు కావచ్చు, వీటన్నింటినీ ఏమంటారంటే ఇది మొత్తం ఒక స్ఫియర్. దీనిని బయోస్ఫియర్, జీవావరణము, వాతావరణము, జీవావరణం. సరే, ఇక మన కాళ్ళ కింద ఉన్నటువంటి దాన్ని ఏమంటాము? దీనిని లిథోస్ఫియర్ అంటాం. అంటే 3 పొరలుగా మనం విభజిస్తాం భూమిని. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని చెప్పేసి 3 పొరలుగా విభజిస్తాం. ఇది జీవావరణం. సో ఈ రకంగా మనం విభజించుకుంటూ పోతే మొత్తం మనకు అట్లాగే ఈ భూమి మీద ఇంకొక ప్రధానమైన అంశం ఉంది. ప్రధానమైనటువంటి వనరు ఉంది. ఆ వనరు ఏంటిది అంటే నీరు. దీనిని హైడ్రోస్ఫియర్ అంటారు. అంటే ఇప్పుడు మీకు 4 అంశాలు అర్థమైనాయి. ఒకటి అట్మాస్ఫియరు, రెండవది బయోస్ఫియరు, మూడవది లిథోస్ఫియరు, 4వది హైడ్రోస్ఫియర్. ఈ 4 స్ఫియర్లతో మొత్తం మనకి గ్లోబ్ మొత్తం కూడా అర్థమైంది. మన గ్లోబ్కి ఒక పేరు పెట్టారు. శాటిలైట్ నుంచి కనుక తీసినటువంటి పిక్చర్స్ మీరు చూస్తే, లేదా ఎన్విరాన్మెంట్ పాంప్లెట్స్లో ఇచ్చేటటువంటి పిక్చర్లో మీరు గ్లోబ్ చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? బ్లూ కలర్లో ఉంటుంది. మీరు మిగతా ఏ గ్రహాలు 8 గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడైతే 8 గ్రహాలు, ఇవరికి 9 అన్నారు, ఇప్పుడు 8. ఈ 8 గ్రహాలలో వేటిలో కూడా ఈ బ్లూ కలర్ కనిపించదు. ఎందుకు కనిపించదు చెప్పాలి పిల్లలు? ఓకే, ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ హైడ్రోస్ఫియర్. ఇక్కడ నీరు
28% ఉంటే నీరు ఆక్రమించింది ఈ గ్లోబ్ని 72%, 72%. కాబట్టి దూరం నుంచి చూస్తే అది మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది కాబట్టి దీనికి బ్లూ ప్లానెట్. సరే, నేను సూక్ష్మంగా ఎందుకోసం ఎన్విరాన్మెంట్ డే చేయాలనేది నేను సూక్ష్మంగా చెప్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి కొంత మీకు అర్థం చేపిస్తాను. ఏమిటంటే పర్యావరణం ఏ విధంగా దెబ్బతింది. ఇందాక నేను ఒక మాట చెప్పాను, చాలా పవర్ఫుల్. అది అన్ని దేశాల ప్రధానులు, ప్రెసిడెంట్స్ ఇబ్బంది పడుతుంది ఏంటంటే 2 రకాల సమస్యలు. ఒకటి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అనేది పెద్దగా వస్తుంది. ఇవాళ మీరు మధ్యాహ్నం తిరగండి, ఎవరు రోడ్ల మీద ఉండవు, ట్రాఫిక్కే ఉండదు. కారణం ఏంటంటే ఎండకి భయపడి రావట్లేదు. మనం ప్రతి వాళ్ళ నోట్ల అబ్బాయి ఏమి ఎండ అంటాం. ఎందుకు ఎండలు ఈ విధంగా పెరుగుతున్నాయి ఎవరైనా చెప్తారా? ఎండలు ఎందుకు పెరుగుతున్నాయని అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వాతావరణంలోకి రావడం, ట్రోపోస్ఫియర్లోకి రావడం. మరి ఇదివరకు లేవా సార్? ఉన్నాయి ఇదివరకు. అంటే మీకు వాతావరణం ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ కూడా మనం పరిశీలిస్తే నైట్రోజన్ వచ్చేసి ఒక 70% ఉంటుంది, ఆక్సిజన్ వచ్చి 21% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 0.03% ఉంటుంది. మిగిలినటువంటి ఆర్గాన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, మీథేన్ కావచ్చు, ఈ గ్యాసెస్ మొత్తం కూడా 0.01%లో ఉంటాయి. అంటే మనందరికీ ఒకటి అర్థమయ్యేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే వాతావరణంలో వేడెక్కదు, అంటే గ్లోబల్ వార్మింగ్ జరగదు, హీట్ రాదు అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కిపోయింది, విచ్ ఈజ్ రాంగ్. కార్బన్ డైఆక్సైడ్ ఈ భూమి మీద లేకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఒక రకమైన ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ పేరు ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మరి ఇది ఎక్కువైతే మంచిదా సార్ అని మీరు అడగవచ్చు. ఎక్కువైతే కూడా డేంజరే. నువ్వు అన్నం ఎక్కువ తిన్నా డేంజరే, తినకపోయినా డేంజరే. డాక్టర్ గారు కూడా చెప్తారు అవన్నీ. మనకు కావలసిన ఎంత అవసరమో అంత తినాలి, అంతకంటే తక్కువ తింటే మాల్ న్యూట్రిషన్, అంతకంటే ఎక్కువ తింటే ఓవర్ న్యూట్రిషన్, ప్రాబ్లమ్స్ 2 వస్తాయి. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి? 0.03 ఉండాలి. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 0.06కి వచ్చింది. అందుకోసమే 45-46 డిగ్రీలు సెంటీగ్రేడ్. ఎందుకు జరుగుతుంది అంటే ఇది మీరు ఒక కారు యొక్క అవగాహన కనుక ఉంటే కారు మొత్తం గ్లాసెస్ పైకి లేపి మీరు ఎండలో పెట్టండి, మళ్ళీ మీరు కారు జర్నీ చేయడానికి మీరు తీయండి, అబ్బా ఎంత వేడిగా ఉందిరా, బయట కంటే వేడిగా ఉంటుంది కారులో. కారణం ఏంటిది? ఇది అభిమన్యుడు తరహా. పద్మవ్యూహం అభిమన్యుడు మీకు తెలిసి ఉండొచ్చు. అభిమన్యుడు లోపలికి పోయే విద్య ఉంది కానీ బయటకు వచ్చే విద్య లేదు. కాంతి కిరణాలు కూడా అంతే, ఆ గ్లాసెస్ ద్వారా లోపలికి పోతాయి, అక్కడ ట్రాప్ అయిపోతాయి, బయటకు రావు, పోయినన్ని లోపలే ఉంటాయి, హీట్ ఎక్కుతుంది. సేమ్ ట్రోపోస్ఫియర్ లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఈ గ్యాసెస్ అన్నీ ఏం చేస్తాయంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి లైట్ని క్యాప్చర్ చేసి ఇక్కడ హీట్ని పెంచుతాయి. అందుకోసమే మనకి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఈ రెండు జరుగుతాయి. ఉన్న వాటర్ ఎండిపోదు భూమి మీద. అయితే కొన్ని సంవత్సరాలు అతివృష్టి, కొన్ని సందర్భాల్లో అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఈ విధంగా క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది. దీనికి మరి మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇప్పుడు క్లైమేట్ మొన్న COP26 అని చేశారు గ్లాస్గోలో, ఇంగ్లాండ్లో. COP అంటే ఏంటిది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 దాని యొక్క పేరు పెట్టుకొని మన దేశం కూడా ప్రాతినిధ్యం వహించింది. మన ప్రధాని అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఏమన్నారంటే 2030 వరకల్లా కార్బన్ ఎమిషన్స్ని 50% రెడ్యూస్ చేస్తాము, బై 70 వరకల్లా 0 చేస్తామని చెప్పేసి సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్యారిస్ ఒప్పందం ప్రకారంగా ఏ దేశానికి ఆ దేశము సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలనేది ప్యారిస్ ఒప్పందం. దాని ప్రకారంగా మన దేశం ఏం చేస్తుందంటే బై 2030 వరకల్లా 50% రెడ్యూస్ చేస్తాం. అందుకోసం మీరు చూడండి రోడ్ల మీద ఎక్కువగా ఏమొస్తున్నాయి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి.
ఓకే, నేను ఒక్కటే మీకు అంటే టైం ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఒక్కటే చెప్తాను, మీరు ఏం చేయాలో. చిన్నారు అందరు పెద్దవాళ్ళు, మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వస్తుందంటే ఎనర్జీని యూజ్ చేయడం వల్ల వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఫ్యాన్లు నడుస్తున్నాయి, ఈ ఫ్యాన్ నడుస్తున్నాయి అంటే రామగుండం లోపల బొగ్గుతోటి కాలిస్తే హీట్ వస్తుంది. ఆ హీట్ తోటి వాటర్ వేపర్ వస్తుంది. వాటర్ వేపర్ తోటి టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్స్ తిరిగితే మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇక్కడికి వస్తుంది. అంటే అర్థమైంది కదా, ఎలక్ట్రిక్ ఎట్లా వస్తుందంటే కార్బన్ కాలుస్తాయి. కార్బన్ ఏంటిది? ఫ్యూయల్, ఫాసిల్ ఫ్యూయల్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మనము సేవ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. అక్కడ కార్బన్ కాలిస్తే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మీకు సింపుల్గా చేస్తాం. రాత్రిపూట మనం టీవీ చూస్తాము, నిద్ర వస్తుంది, ఆపేస్తాం. ఆపేసిన తర్వాత ఏం ఆపేస్తున్నాం? మెయిన్ స్విచ్ ఆపేరు చాలా మంది. ఏం ఆపేస్తారు? అక్కడ బటన్ ఆపేస్తారు, రిమోట్ తోటి పోయి పడుకుంటారు. అక్కడ ఒక చిన్న లైట్ వెలుగుతుంటుంది, ఇండికేటర్ లైట్. ప్రతి ఎలక్ట్రిక్ డివైజెస్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది, దాన్ని వాట్ అంటారు. 50 వాట్ల బల్బా, 100 వాట్ల బల్బా. ఆ ఇండికేటర్ లైట్ యొక్క కెపాసిటీ ఏంటి? సామర్థ్యము 15 వాట్లు. ఓకే, ఒక యూనిట్కి మనం ఎంత 8 రూపాయలు కడుతున్నాం. ఇప్పుడు ఒక యూనిట్ మీ ఇంట్లో ఖర్చు అయ్యేది. ఆ లైట్ ఏం చేస్తుందో తెలుసా? అంటే ఒక యూనిట్ ఎట్లా క్యారెక్ట్ చేస్తారు? 1 కిలో వాట్ అవర్. 1 కిలో అంటే ఎంత? 1000 వాట్లు 1 గంట సేపు కాలితే 1 యూనిట్ కాలుతుంది మనకి. ఇప్పుడు 15 వాట్లు కదా, 15 వాట్లు కదా, 1000 వాట్ అవర్స్ మీరు అట్లే వదిలిపెట్టినారు. మీరు 1 యూనిట్ కావాలి అని అంటే ఆ ఇండికేటర్కి ఎంత టైం పడుతుందో క్యాల్కులేట్ చేయండి. 1000ని 15తో డివైడ్ చేయండి, 66 గంటలు. అంటే రోజుకి 6 గంటలు మీరు అది స్విచ్ ఆఫ్ చేయకపోయినా, మెయిన్ స్విచ్ చేయకపోతే రోజుకి 6 గంటల లెక్కన ఎంత? 11 రోజుల లోపల 1 యూనిట్ కాలుస్తున్నారు. 11 రోజుల్లో 1 యూనిట్ కాలిస్తే రామగుండంలో 1 యూనిట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అన్నెసరీ మీరు వాడిన దానికి 1 కిలో బొగ్గుని కాల్చాలి. 1 కిలో కార్బన్ని కాలిస్తే అది ఏం చేస్తుంది? 2 కిలోల ఆక్సిజన్ తీసుకుంటుంది. CO2, కార్బన్ డైఆక్సైడ్, CO2. అంటే ఏమైంది? 3 కిలోల కార్బన్ డైఆక్సైడ్ నిరుపయోగమైనటువంటి మన చర్య వలన వాతావరణంలోకి వచ్చింది. అది మీ ఇంటికి వస్తుందా? రాదు. వాతావరణం మొత్తంలో తిరుగుతుంది, అందరికీ నష్టం జరుగుతుంది. అందుకోసమే పర్యావరణం రక్షించాలనేది అందరి బాధ్యత. అట్లాగే వృధాగా నీటిని వాడడం వల్ల కూడా నువ్వు బోర్ వేస్తావు. బోర్ వేస్తే కరెంటు కాలుతుంది. కరెంటు కాలితే రామగుండంలో కరెంట్ ఉత్పత్తి చేయాలి. ప్రతి దానికి ఇట్లా లింక్ ఉంది. కాబట్టి విద్యుత్తుని పొదుపు చేసుకోవాలి. మనం కుర్చీలో లేనప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి, వాలంటరీ. మనం బ్రష్ చేస్తూ ఉంటాము, నల్ల ట్యాప్ తీస్తాము, ఆ వాటిని కంట్రోల్ చేయాలి. నీకు ఎప్పుడు అవసరమో అప్పుడే వాడుకోవాలి. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో పర్యావరణం అనేది అందరి బాధ్యత. కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్ వారికి మరియు మా ప్రియతమ జడ్జి గారికి, మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ భూమి మీద నివసించే అవకాశం కల్పించిన వారం అవుతాం. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని అందరము ఏది వాడాలి, ఎంత వాడాలి అని ఆలోచిద్దాం. ఈ విషయాన్ని చాలా వివరంగా తెలియజేసిన రామారావు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీశైలం డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చీఫ్ గెస్ట్ పద్మావతి మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మనము పొల్యూషన్ గురించి అందరికీ తెలుసు. పొల్యూషన్ దేనివల్ల అవుతుంది కూడా చాలా మందికి అవగాహన ఉంది. కానీ సొల్యూషన్స్ గురించి మనం ఎవరము కృషి చేయడం లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. సో నాకు తెలిసి ఏ మీటింగ్ అయినా కానీ అరగంటలో అయిపోతే అది బాగా సక్సెస్ఫుల్. బియాండ్ హాఫ్ అన్ అవర్ అది ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను ఎక్కువసేపు మాట్లాడాను, 5 పాయింట్స్ చెప్పిపోతాను. వెరీ ఇంపార్టెంట్. పిల్లలు మీరు చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే భవిష్యత్తు, మీకు వచ్చే ఫ్యూచర్ కాపాడుకోవాలంటే మీరు కూడా కొంచెం కష్టపడాలి. స్టూడెంట్స్ ఉన్నారు కదా, మన కాంపిటీషన్ జరిగినాయి. హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో 5 points. First, recycle, reduce and reuse. So
వేస్ట్ని మనము తగ్గించాలి, దాన్ని రీసైకిల్ చేసుకోవాలి, దాన్ని రీయూజ్ చేసుకోవడానికి పద్ధతులు నేర్చుకోండి. సో వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాటర్ సార్ చెప్పారు కదా, రామారావు సార్, వాటర్ చాలా ఇంపార్టెంట్. మరి వాటర్ని ఎలా ప్రొటెక్ట్ చేద్దాము, ఎలా కాపాడుకుందాం? మనం సాధారణంగా స్నానం చేసేటప్పుడు కొంతమంది ఇంట్లలో షవర్స్ వాడుతుంటాం. షవర్స్ తోటి దాదాపు 150 లీటర్లు వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుంటారు. అదే మన తాతలు ముత్తాతలు మనకు నేర్పించింది ఏంటి? బకెట్ మగ్గుతోటి స్నానం చేస్తాం. దానివల్ల 50 లీటర్ దాకా మనం మంచిగా ఫ్రెష్గా స్నానం చేయొచ్చు. సో ఇప్పటి నుండి ఎవరైతే షవర్స్ వాడుతున్నారో వాళ్ళు వాడడం మానేయండి. మీ పేరెంట్స్ కానీ మీరు కానీ బ్రషింగ్ చేసుకునేటప్పుడు నల్లా ఓపెన్ చేసి పెట్టి బ్రషింగ్ చేసుకుంటారు, అది మానేయండి. దాదాపు 100 లీటర్ల నీళ్ళని కాపాడుకోవచ్చు. సో షేవింగ్ చేసుకుంటుంటారు కొంతమంది, వాటర్ చాలు చేసి షేవింగ్ చేసుకుంటారు. అది ట్యాప్ మానేసి మగ్గు వాడమని చెప్పండి. ఆ విధంగా మనం ఎన్నో వాటర్ని కాపాడుకోవచ్చు. అనదర్ ఇంపార్టెంట్, ప్లాస్టిక్ వినియోగించద్దు. ప్రతి వారము ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను ప్లాస్టిక్ వాడను అనే ఒక శపథం తీసుకోండి. ఆ రోజు ఎటువంటి ప్లాస్టిక్ వినియోగం చేయకుండా ఆ దినంలో మీరు ఒక క్యాలెండర్లో రాసుకోండి, నేను ఇవాళ ఎంతవరకు ప్లాస్టిక్ వాడకుండా కాపాడగలను అనేది చూసుకొని మీరు సంవత్సరం మొత్తం చూసినట్లయితే మనం ప్లాస్టిక్ నుండి కూడా మనం పర్యావరణాన్ని కాపాడచ్చు. సో ప్లాస్టిక్ పొల్యూషన్ అనదర్ ఇంపార్టెంట్. సాధారణంగా ఇంటి పక్కకే ఉంటుంది షాపింగ్, కిరాణా కొట్టు కానీ ఏదన్నా, అందరూ ఏం చేస్తుంటారు? పక్కకు ఉన్నప్పుడు కూడా వాళ్ళు నడవడం లేదు, బైక్ తీసుకుపోవడము, యాక్టివా తీసుకొని కార్ తీసుకొని పోవడము అలాంటివి చేస్తుంటారు. రెడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్ వాడడం తగ్గించాలి అంటే మనం నడవడం స్టార్ట్ చేయాలి. సైకిల్ ఉపయోగించండి. స్కూల్స్కి పోతుంటారు కానీ చాలా మంది పిల్లలు సైకిల్స్ వాడండి, బైసైకిల్. సైక్లింగ్ చేయడం వల్ల మనం పర్యావరణాన్ని ఎంతో విధంగా కాపాడుకోవచ్చు. సో అది ఆరోగ్యానికి మంచిది, మన ప్రకృతికి కూడా మంచిది. సో ఇట్లాంటిది మనం కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే మనం ప్రపంచాన్ని కాపాడచ్చు. ఇప్పటివరకు మనం అనేది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము. మనం ఇక గ్లోబల్ వార్మింగ్ లేదు, నెక్స్ట్ గ్లోబల్ బాయిలింగ్కే పోతున్నాము. మనం అందరం చూస్తాం 50 దాకా డిగ్రీస్ చేరుకుంటుంది. కొన్ని చోట్ల వాట్సాప్లో మెసేజ్ కూడా పంపిస్తున్నారు, ట్యాంకులలో నీళ్ళు ఇట్లా మరుగుతున్నట్టు చూస్తున్నాం కదా, అందరం చూస్తున్నాము, కానీ మనం ఏం చేయడం లేదు. సో మీరు మీ పేరెంట్స్తో కలిసి ప్రతి చెట్లు నాటుతున్నారు అందరూ, కానీ వాటిని పెంచడం లేదు. అందరు ఫోటోలు తీసుకుంటున్నారు, చెట్లు నాటినట్టు సెల్ఫీ తీసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు, ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు. కానీ 2 సంవత్సరాల తర్వాత మీకు నాటిన చెట్టు ఇంత పెద్దగా అయింది అని ఎవరు ఫోటోలు పెట్టుకోవడం లేదు. సో ఇప్పటి నుండి మీరందరూ ఏం చేయాలి అంటే ఫోటోలు కేవలం నాటినప్పుడు కాదు, దాన్ని పెంచి పెద్దగా చేసేదాకా కూడా ఫోటోలు తీసుకోండి. నాకు సమయం ఇచ్చినందుకు చాలా జోక్గా మనం తీసుకుంటున్నాం. ఒక అతను షాప్కి వెళ్ళి ఏసీ ఎంత అని అడిగాడంట. 50,000 పెట్టి కొన్న ఏసీ ఎన్నాళ్ళు పనిచేస్తుంది అని అడిగాడంట. షాప్ అతను చెప్పాడంట, కరెంట్ బిల్ వస్తుంది 50,000కి, మళ్ళీ ఒక 50,000 నువ్వు మెయింటెనెన్స్ పెట్టుకోవాలి అన్నాడంట. షాప్ అతను అడిగాడంట, అలా కాదు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఒక్కసారి కొనుక్కుంటే నాకు జీవితాంతం పనిచేసే ఏసీ ఉంటే ఇవ్వండి అంటే వెంటనే ఆ షాప్ అతను తీసి అందరం కలిసి మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ శ్రీశైలం గారు చెప్పినట్టు వాటిని సంరక్షించుకుందాం. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ గంగాకిషన్ సార్ గారు మాట్లాడతారు. నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరైనటువంటి జడ్జి మేడం పద్మావతి మేడం గారు మరియు పిసిబి బాధ్యులు లక్ష్మీప్రసాద్ గారు మరియు వేదిక మీద ఉన్న వివిధ ఆర్గనైజేషన్స్ యొక్క బాధ్యులు, ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మరియు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి చాలా డిపార్ట్మెంట్ల నుంచి చెప్పడానికి వచ్చారు. వారందరికీ కూడా ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మేము డిపార్ట్మెంట్ పరంగా అనేక ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మేము చేస్తున్న పిల్లలకు అవగాహన కలిగించేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తాం.
అవి ప్లాంటేషన్ కావచ్చు, తర్వాత బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పడం కావచ్చు. పిల్లలు అద్భుతంగా దీని మీద డ్రామా కార్యక్రమాలను కండక్ట్ చేస్తే అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రైజెస్ వస్తూ ఉన్నవి. అలాగే ఈ మట్టి విగ్రహాలను తయారు చేయడాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం, డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే అనేక రకాలైనటువంటి పొల్యూషన్ నివారించేటువంటి అనేక యాక్టివిటీస్ కలిగిస్తున్నాం. మరి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే పర్యావరణము అత్యంత ముఖ్యమైనది అనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి మనకు అర్థమవుతుంది. అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. మరి సమస్య ఎక్కడ వస్తుంది? ఇక్కడ యాక్షన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వచ్చింది. మనము టెంపరేచరు తర్వాత 20 సంవత్సరాల తర్వాత 50-55 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని గత 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. కానీ మొన్ననే మనం చూసాము, ఢిల్లీలో కావచ్చు, ఇటు నాగ్పూర్లో కావచ్చు 56-55 డిగ్రీ సెల్సియస్ వరకు చేరింది. మరి దాని అంతటికీ ఈ పరిష్కారం అంతా ఏం కనిపిస్తుందంటే మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అనేది ప్రధాన బాధ్యతగా కనిపిస్తుంది. మరి మనం మొక్కై వంగనేది మానై వంగదంటాం. మొక్కలు అంటే పిల్లలకు అవగాహన ఉంది, కానీ వారి యొక్క అటిట్యూడ్లో మార్పు రావడం అనేటువంటిది మేమైతే చూడడం లేదు. చాలా కాలంగా అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పిల్లలు అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రైజెస్ తీసుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు. నాకేమనిపించిందంటే పిల్లలు కాదు మారాల్సింది, పెద్దలుగా మనం ఉన్న వాళ్ళము ఇంటి దగ్గర ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్, కన్సర్వేషన్ ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉంటేనే, ఇప్పుడు సార్ చెప్పినట్టు వాటర్ కన్సర్వేషన్, ఇలా రకరకాల కన్సర్వేషన్స్, ప్లాస్టిక్ బ్యాగ్ని బదులు మనం క్లాత్ బ్యాగ్ని ఎందుకు తీసుకొని వెళ్ళడం లేదు? పెద్దలుగా ఉన్నటువంటి మనం ప్రాక్టీస్ చేస్తే పిల్లల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవగాహన ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యంగా ప్రాక్టీస్ ఎక్కువగా చేసినట్లయితే విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి, పిల్లల్లో మార్పు వచ్చి, రేపటి పర్యావరణ భవిష్యత్ అంతా దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది అనేటువంటి ఒక అంతర్లీనంగా, హృదయాత్మకంగా అంతర్లీనంగా పిల్లల్లో వెళ్ళిపోయినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కానీ అనేక సందర్భాల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల లాభం లేదు. మనకు ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త చెప్పారు, ఈ ప్రకృతి అనేది ముందే ఒదగబడి ఉన్న సమన్వయం, ప్రకృతి అనేది ముందే ఒదగబడి ఉన్న సమన్వయం, సృష్టి యొక్క చమత్కారాన్ని పొగడలేకుండా ఉన్నాను అని చెప్పారు. అలాగే రూసో అనే శాస్త్రవేత్త చెప్పారు, మోడర్నైజేషన్ జరుగుతున్న సందర్భంలో దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన చెప్పింది ఏమిటంటే గో బ్యాక్ టు నేచర్. మనం ప్రకృతి నుంచి దూరం అయిపోయాం, ప్రకృతి వేరు నేను వేరు అనేటువంటి భావన అనేటువంటిది వచ్చింది. కాబట్టి దాని నుంచి దూరం జరగకుండా ప్రకృతికి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. COP27 సదస్సు కూడా రీసెంట్గా జరిగింది, అనేక సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి కానీ పర్యావరణంలో మార్పుకు మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. అట్లనే పిల్లలు బర్త్డే కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వాళ్ళు చాక్లెట్ అదన్నీ తీసుకొస్తూ ఉన్నారు. మనం స్కూళ్ళల్లో చూస్తూ ఉన్నాం, చాక్లెట్ తీసుకొస్తారు, ఆ ర్యాపర్స్ ఇష్టం వచ్చినటువంటి ప్లేసెస్లో పెడుతుంటే అవగాహన కలిగిస్తాం. కానీ వాళ్ళ బర్త్డే సందర్భంలో పెద్దలుగా మనము ఒక మొక్కను నాటించడం కానీ, ఆ చాక్లెట్లతో పాటు 1-2 మొక్కలను పక్క వాళ్ళకు, ఇంకొక పిల్లలకు పంచడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్, చిన్న యాక్టివిటీస్ని మనం ప్రమోట్ చేస్తే ఉంటుందేమో పెద్దలుగా మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు ఇంకొక గమనిక ఏంటంటే, మేము ప్రజా సైన్స్ వేదిక ఆర్గనైజేషన్ కావచ్చు, యాజ్ ఏ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా నేను అనేక కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాను. అందులో భాగంగా నేను ఒక గ్రూప్ తయారు చేయాలనుకుంటున్నాను. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తాను. సమూహంగా అనేక సంఘాలు ఏర్పడుతున్నాయి, వ్యవస్థలు అనేక సంఘాలు ఏర్పడుతున్నాయి వాళ్ళ అవసరాల కోసం. కానీ పర్యావరణము రక్షణ కోసమే ఒక సంఘం ఏర్పడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. నా నంబరు నేను చెప్తాను, రాసుకోండి, నాకు హాయ్ అని పెట్టండి, నేను గ్రూప్ తయారు చేస్తాను. అవకాశం ఉన్న చోట టైము, మనీ రెండింటినీ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కోసారి టైం ఇవ్వలేనప్పుడు మనీ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మనీ ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు టైం ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ రాకపోవచ్చు, కానీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లయితే దాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లు రిలేటెడ్గా సందర్భం ఉన్న రోజు మనం యాక్టివిటీ చేస్తున్నాం, ఇక్కడ కలుసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఇదంతా కూడా ఒక ఛానలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి నేను గ్రూప్ తయారు చేస్తాను. మా మిత్రులు కూడా, ప్రజా సైన్స్ వేదిక మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా చేయి కలుపుదాం. ఈ పర్యావరణ పరిరక్షణ మన పైన ఖచ్చితంగా ఆధారపడి ఉంది. కాబట్టి నా నంబర్ చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి.
9848219365 9848219365 గంగా కిషోర్. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. నిజామాబాద్ డిస్టిక్లో సక్సెస్ఫుల్ డాక్టర్గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతారు. అండ్ లక్ష్మణ్ ప్రసాద్ సార్ గారు అండ్ వేదిక నిర్మించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, పిల్లలు అండ్ ఆల్ అథారిటీస్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనందరికీ తెలుసు పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకి? మనం మర్చిపోతున్నాం కాబట్టి. పర్యావరణం మనకు అన్నీ ఇచ్చింది, ఆహారం ఇచ్చింది, నీరు ఇచ్చింది, స్వచ్ఛమైన గాలి ఇచ్చింది. రిటర్న్లో మనం కాలుష్యాన్ని ఇస్తున్నాం, పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం. ఈ పర్యావరణాన్ని పాడు చేయడం వల్ల ఎన్ని జరుగుతున్నాయి అంటే జరగాల్సిన అనర్థాలన్నీ కూడా మళ్ళీ ఎవరికి జరుగుతాయి? మళ్ళీ మనకే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్, వాటర్ పొల్యూషనే, ఎయిర్ పొల్యూషనే, ఫుడ్ కూడా పాయిజన్ అయిపోతుంది. ఈ ఫుడ్ ఎవరు తీసుకుంటారో మళ్ళీ మనమే తీసుకుంటాం. ఆటోమేటిక్గా మనందరికీ కూడా ఇప్పుడు చూస్తుంటే చిన్న వయసులోనే క్యాన్సర్లు, బీపీ, షుగర్, అన్ని ఆరోగ్య సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ మనందరికీ తెలుస్తున్నాయి. చిన్న వయసులో క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? ఎందుకు వస్తున్నాయి? బికాజ్ మనకి ఫుడ్ పాయిజన్ అయిపోయింది కాబట్టి. ఎక్కడ చూసినా కెమికల్సే కదా. ఈ కెమికల్స్ అన్నీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకి డిమాండ్ ఎక్కువైపోయింది. ఫుడ్ మొత్తం అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్ ఉంది. ఎప్పుడైనా గమనించారా మీరు ఎవరైనా? చిన్నప్పుడు మనం తీసుకుంటే బియ్యం తీసుకున్నా, పప్పులు తీసుకున్నా పురుగులు పట్టేవి. ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయి. ఎందుకని కనిపించట్లేదు? అన్ని కెమికల్స్ ఓడైపోయాయి. ఆ కెమికల్స్ అన్ని మన లోపల కలుపుతున్నాయి కాబట్టి అవి మనకి క్యాన్సర్లు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అన్ని ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కాబట్టి వెళ్ళిగా మనందరం కూడా మళ్ళీ ఆర్గానిక్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ కెమికల్స్ లేని లైఫ్ సైడ్ మనం వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది? పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణం మనకు అన్నీ ఇచ్చింది, మనం కూడా పర్యావరణానికి అన్నీ ఇవ్వాలి. లేకపోతే మనం కూడా లావ్ అయిపోతాం, ఒబెసిటీ పెరిగిపోతుంది. ఇవన్నిటికీ కారణాలు కూడా ఫుడ్ పాయిజనింగ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నిటిని గమనించండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మనం లావ్ అయ్యి ఒబెసిటీ తెచ్చుకోకుండా ఉండాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చిన్నారులకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలు కాసేపు ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాను. బయట ఎవరైనా ఉంటే లోపలికి వచ్చి కూర్చోవచ్చండి. చాలామంది బయట ఉన్నట్టున్నారు. కార్యక్రమంలో తర్వాత మాట్లాడే వ్యక్తి ఇక్కడ ఉన్న చాలామందికి తెలిసే ఉంటుంది, జనార్దన్ గారు. పర్యావరణాన్ని ఎలా చూసుకుంటారంటే సొంత బిడ్డలాగా చూసుకుంటారు. నాకు తెలిసి ఆయన ఒక 50% కూడా వేస్టేజ్ చేయరు అనుకుంటాను. ప్లాస్టిక్ యూజ్ ఉండదు, ఎప్పుడు చూసినా గ్రీన్ కలర్ని ఇష్టపడతారు. జనార్దన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పిచ్చులు కానీ, ఒక గద్ద కానీ, పావురం కానీ, గౌరవం కానీ ఉందా? ఒక్క పక్షి ఉందా? మరి మన చిన్నప్పుడు ఉంటుండే కదా, విపరీతంగా పక్షులు ఉంటుండే, క్రిమి కీటకాలు ఉంటుండే, ఎన్నో రకాల జీవులు ఉంటుండే, తేనెటీగలు కూడా ఎన్నో ఉంటుండే. మరి ఇప్పుడు ఒక్క పక్షి లేకుండా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఒక్క కారణం చెప్పండి. చిన్న లాజిక్. ఎందుకు అయిపోయింది? ఒక్క పక్షి ఎందుకు అయిపోయింది? పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అవి కాలుష్యం తట్టుకోలేక అంతరించిపోయింది. ఇది మనం గ్రహించాలి, అంతేనా? దాంతోపాటు ఇప్పుడు భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. 84 లక్షల జీవరాశుల్లో కొన్ని లక్షల జీవరాశులు అంతరించిపోయినాయి, మొత్తమే లేకుండా అయిపోయినాయి. ఇంకా కొన్ని లక్షల జీవరాశులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మరి 84 లక్షల జీవరాశుల్లో మనిషి యొక్క జీవరాశి మాత్రమే. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక్కడి నుంచి మాట్లాడతారేమో. మనిషి యొక్క జీవరాశి మాత్రమే. మనిషి ఏమి దేవుడు కాదు, మనిషి జీవరాశి మాత్రమే. మరి అన్ని లక్షల జీవరాశి అంతరించిపోతే మనిషి అంతరించిపోవడా? చెప్పండి. మరి మనం ఇదే విధంగా పొల్యూషన్ పెంచుకుంటూ పోతే, కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతే, అడవులు నరికేసుకుంటూ పోతే, వాహనాలు పెంచుకుంటూ పోతే ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత ఏ యుద్ధాలు అవసరం లేదు, అనుకోవడం అవసరం లేదు. మెల్లిమెల్లిగా మనిషి కూడా భూమి అంతరించిపోయే దశ వచ్చింది. 30-40 సంవత్సరాలు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భూమి మీద బతకలేరు, ఉండలేరు. అవునా? మరి ఈ పొల్యూషన్ తగ్గించాలంటే మనం అందరం తగ్గించాలా? మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, వాహనాలు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కాలుష్యమే. మరి అందుకోసం నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ కూడా పొల్యూషన్. రేడియేషన్ వల్ల ఎన్నో పక్షులు అంతరించిపోతున్నాయి, కీటకాలు అంతరించిపోతున్నాయి. మరి ఈ రోజు జూన్ 5 పర్యావరణ దినోత్సవం. నాకు ఎంతో ఇష్టమైన రోజు. ఈ ఇష్టమైన రోజు నుంచి నా ఫోన్ మానేయాలనుకుంటున్నాను.
మరి ఫోన్ ఏం చేయాలి ఇప్పుడు? మానేస్తుంది. ఏం చేయాలి? ఎక్కడ పాడేయాలి? ఎక్కడ పాడేసిన వల్ల కాలుష్యమే. కాబట్టి ఒక చిన్న కండిషన్, ఈ ఫోన్ ఎవరికైనా ఇచ్చేస్తారు. ఎవరికి ఇచ్చారో చెప్పండి. ఒక చిన్న కండిషన్ ఏంటంటే 1 నిమిషం సేపు ముక్కు నోరు మూసుకొని రండి. మీరు 1 నిమిషం ముక్కు నోరు గట్టిగా మూసుకొని రండి. మీరు ఎవరు వస్తారు వాళ్ళకు నా 20,000 ఫోన్ ఇచ్చేస్తాను. రండి, ఎవరు వస్తారు? వస్తారా? 1 నిమిషం వస్తారా? రాలేరు, ఎవరు రాలేరు. ఒకవేళ వస్తే మీరు పైకి పోతారు, నేను జైలుకి పోతాను. అంతే సంగతి. మరి అన్నం లేకపోతే 4 రోజులు బతకవచ్చు, నీళ్ళు లేకపోతే 4 రోజులు బతకవచ్చు, గాలి లేకపోతే ఆక్సిజన్ లేకపోతే 1 నిమిషం బతకలేము. 1 నిమిషం బతకలేము. మనం గ్రహిస్తున్నామా? మరి ఆక్సిజన్ ఇచ్చేదెవరు? ఆక్సిజన్ ఇచ్చేదెవరు? చెట్టు. పాపను స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్ళినప్పుడు అంకుల్ అక్కడ స్కూల్ దగ్గర డ్రాప్ అనే చెప్తుంది. పాప చెప్తుంది, చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాము. ప్రత్యేకంగా వెళ్ళాము, మనం ఆ దారిలో వెళ్తున్నాము, డ్రాప్ చేస్తాము. ఆ పాప దిగగానే థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంది. 1-2 నిమిషాలు బండి ఎక్కితేనే థ్యాంక్స్ అంకుల్ చెప్పింది. మరి మనకు జీవితాంతం ఆక్సిజన్ ఇస్తుంది, మన ప్రాణాలు ఇస్తుంది, మన జీవితం బతికిస్తుంది. మన అమ్మ ఒకసారి కానీ మనల్ని వదిలేసింది, కానీ చెట్టు మాత్రం ప్రతి క్షణం మనల్ని బతికిస్తుంది. ఆ చెట్టు మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినామా? ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినామా? థ్యాంక్స్ అంటే ఏంటి? థ్యాంక్స్ అంటే ఆ చెట్టుకు ఒక 10 చెట్లు నాటడము, మొక్కకు 10 మొక్కలు నాటుతున్నామా? 10 మొక్కలు నాటిన వాళ్ళే 10 మొక్కలు కాపాడే వాళ్ళే భూమి మీద ఉండండి. మిగతా వాళ్ళ భూమి మీద ఉండే ఛాన్స్ లేదు. నేను కరెక్ట్గా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. వీటిలో నేను 2,50,000 మొక్కలు నాటాను. ఇప్పటికీ 2,50,000 మొక్కలు నాటినాను. 50,000 సినిమాలు కళలో చదివాను. ఒక 50 క్వింటాల విత్తనాలు చదివాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినాను. నా జీవితాన్ని పర్యాలకు అంకితం చేసినాను. మరి మీరు అంతగా కాదు, 10 మొక్కలు నాటనే చాలు. అవునా? అంతే మనం ఈ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మరి అందరికీ పచ్చని వందనాలు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో చివరిగా మనం పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం. Respected the dignitaries on the dais, good morning all and a very warm welcome to all the people present here today. I am Ilakya, studying in 9th standard from TTW URJC Girls in the Valley. Today I am here to present a speech before you all on the topic of World Environment Day. Before I start my speech, I want to thank you all for your precious presence. World Environment Day is a great annual event celebrated globally on 5th of June every year to spread awareness among people to environment protection and conservation. As a student, I would also like to bring a type of awareness among my people. But why? Why need for bringing a type of awareness? Because our environment conditions are degrading rapidly day by day, and the reason behind this is human activities. So now we need to do something effective in order to reduce the rate of climate change and as well as save many natural resources for better life for the future. I hope you understood very well. So we should start from small but effective steps like switching to organic food from inorganic food, use of natural fertilizers over chemical fertilizers, and as well as reduce use of electricity, reuse things, recycle waste, save wild animals, stop deforestation, and developing afforestation are the basic necessary. Water, air, fire are part of our environment. So it's our duty to protect all these among our environment. On this special day, we all need to plant a sapling and take a pledge not to harm the environment. I hope we all will follow this. Our positive steps will really help in solving the environmental issues, preserve our planet, protect our life. Let us all join our hands to protect our healthier environment. Thank you all for giving me this opportunity to, especially to our Pollution Control Board and those who have cooperated for this successful program. Thank you. ప్రభాకరరావు గారు, తర్వాత గంగా కృష్ణరావు గారు, శ్రీశైలం గారు, జనార్దన్ గారు, రాజేంద్ర గారు, రామారావు గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్, తర్వాత బాలబాలికలు, మిగిలిన ప్రముఖులందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే మన వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, దానివల్ల నష్టాలు కాపాడుకోవాలి,
అందరూ చెప్పారు. అయితే మన జనతా గ్యారేజ్ సినిమా చూస్తుంటారు కదా పిల్లలు, నేను కూడా సినిమాలు చూస్తాను. అయితే ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్కటి హైలైట్ చేస్తుంటారు. అందులో ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది, ఎన్టీఆర్ డైలాగ్. అంటే ఏమంటారంటే, ఈ ప్రపంచంలో మనం మనుషులం జస్ట్ మాత్రమే, ప్రకృతిని టచ్ చేసేది మన అధికారం మనకు లేదు. ప్రకృతి మనం పుట్టక ముందు ఉంటుంది, మనం చచ్చిపోయా కూడా ఉంటుంది. ప్రకృతి మనతో పాటే అంతరించిపోదు. మనము ఒక 60 years 70 years బతుకుతాం, కానీ ఒక చెట్టు మనకంటే ముందే పుట్టు ఉంటుంది, మనం చచ్చిపోయా కూడా బతికే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చిన్న చెట్లని మన కాశ్మీర్ వైపు మనం వెళ్ళినప్పుడు చూసాము. అవి దాదాపు 400-500 years కంటే ఎక్కువ ఉన్న చెట్లు ఉన్నాయి. అంటే అంత లాంగ్ లివ్ ట్రీస్ అనమాట. అంటే దీని అర్థం ఏంటి, మన ఆయువే చిన్నది, ప్రకృతి ఆయువు చాలా పెద్దది. అవి వాటంతా బతకగలుగుతాయి. మనం ఏం చేస్తున్నాము, మన బ్రతుకు కోసము మధ్యలో వచ్చేసి మన అవసరాల కోసం వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ఇది ప్రకృతి విజ్ఞానానికి వాళ్ళు చెప్పారు, ఇలా చెట్లు కొట్టేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి తర్వాత మనమే అపాయం కలగజేసుకుంటున్నాము. ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక పులి ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, ఇవన్నీ కూడా మన ఆవరణలోని భాగాలే. పర్యావరణం అంటే క్రిమికీటకాలు కూడా సృష్టిలో పుట్టింది పడ్డాయి, ఇవన్నీ సృష్టి చేయలేదు. కానీ అవేవి కూడా తమంతట తాను ఏ చెట్టుని నాశనం చేయవు, దాని యొక్క పర్యావరణాన్ని నష్టపరుచుకునే విధంగా ఏది ప్రవర్తించదు. ఒక మనిషి మాత్రమే తన తెలివితేటలు ఎక్కువయ్యాయని భావించి ఏదో చేయాలని ఆరాటపడి ఏదో చేస్తూ కింద మీద పడుతూ ఈ పర్యావరణాన్ని తలకిందులుగా చేస్తున్నాం. కాబట్టి ఇది మన వాళ్ళందరూ చెప్పినట్లుగా పిల్లలు మీరంతా కూడా చెట్లను నాటండి. అట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్ చేసేవారండి. నేను సాగర్లో చదువుకున్నాను. అయితే వెళ్ళినప్పుడల్లా కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చిన్నప్పుడు తీసుకెళ్ళేవారు మమ్మల్ని మా ఫాదరు. అక్కడ చూసేవాళ్ళం ఎంతో వెలాసిటీతో ఒక నీటి ప్రవాహం కింద పడితే కానీ ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కాదు. దానికి ఎంతో ఎత్తు నుంచి ఆ నీటి ప్రవాహం కింద పడితే కానీ టర్బైన్ తిరగవు. ఆ టర్బైన్ తిరిగితే కానీ మనకి విద్యుత్ ఉత్పత్తి కాదు. మనం ఇంట్లో కనుక ఈ స్విచ్లు లైట్స్ మనుషులు లేనప్పుడు వేస్తూ ఉంటాం. జనరల్గా ఉన్నప్పుడు వాడుకోవడంలో తప్పలేదు, కానీ మనిషి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కనీసం స్విచ్ ఆఫ్ చేయాల్సింది కనీస బాధ్యత, అది ఎవరైనా కానీ. అయితే మా ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి అలాగే నేర్పారు. అంటే డబ్బు లేవా కరెంటు బిల్లు కట్టడానికి అనేది క్వశ్చన్ కాదు, మన అవసరానికి మించి ఏది వాడద్దు. ప్రకృతిలో ఏది కూడా మన అవసరానికి మించి వాడదు. మరి ఎమర్జెన్సీ అయితే వేసుకోవాలి, తట్టుకోలేమన్నప్పుడు వేసుకోవాలి, కానీ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఆఫ్ చేయాలి. అలాగే వాటర్ కూడా వాళ్ళందరూ చెప్పారు. వాటర్ కూడా మనం ఎక్కడైనా ఒక ట్యాప్ నుంచి వాటర్ కారుతున్నప్పుడు అట్లా చూసి వెళ్ళిపోకుండా కనీసం దాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా కానీ ఏ ప్లేస్ అయినా కానీ. కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది, కొంతమందికి అవేర్నెస్ ఉండదు. ఇవన్నీ మన తరఫు నుంచి మనం చేయగలిగిన చిన్న చిన్నవే, కానీ ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది చేయడం వలన వేస్టేజ్ తగ్గి దాన్ని 10 మందికి ఉపయోగపడేట్టుగా మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే, ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము జూన్ 5వ తారీఖున అందరూ కూడా మీటింగ్లు పెడుతున్నాము, తర్వాత పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాము. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే, మన భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనకి చెట్లు పెంచుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. కొన్ని చలి ప్రదేశాల్లో చెట్లు కూడా పెరగదు, కానీ మనకేంటంటే వర్షపాతము ఉంది, ఉష్ణోగ్రత ఉంది. కాబట్టి చెట్లు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎట్లాంటి ఏరియాలో చెట్లు పెట్టినా కూడా 75% అంతా పెంచుకునే స్కోప్ ఉంది ఇండియాకి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనమంతా కూడా 30% ఫారెస్ట్ ఉండాలనేది నియమం ఉన్నది. దాన్ని రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే, మనకి వనరులు తక్కువ ఉన్నాయనే బాధ కంటే, అంటే తగ్గిపోతున్నాయనే బాధ కంటే, ఉన్నదాన్ని వాడుకోవడంలోనే మన తెలివితేటలను ఎక్కువ ఉపయోగించుకోవాలమ్మా. మనకు అవసరమైనంతే వాడండి. ఏదైనా సరే, ఇప్పుడు ఫుడ్ అయినా సరే, ఎయిర్ అయినా సరే, ఏదైనా వాటర్ అయినా సరే, అవసరాన్ని మించి ఏది వాడకండి. పొదుపు అనేది సంపాదనతోనే సమానం. ఒక పొదుపు చేస్తున్నాము ఒక విషయంలో అంటే అది మనం సంపాదించి పెట్టినట్టే. అది డబ్బులు కానియచ్చు, ఇలాంటి వనరులు కావచ్చు, ఏదైనా సరే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ విషయాలన్నీ కొంచెం అర్థం చేసుకొని, మీ ఇంట్లో కూడా ఫ్యాన్లు, లైట్లు, ట్యాబ్లు, ఇట్లా ఈవెన్ ఫోన్ కూడా అవసరమైనప్పుడే వాడండి. అన్నెసరీగా వాడాల్సిన అవసరం లేదు. దాని యొక్క పర్పస్ తెలుసుకొని ఎంతవరకు యూస్ఫుల్ మనకి అనేది తెలుసుకొని వాడండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.
నిర్వహించాం. అందులో అందరూ బెస్టే, కానీ ఎవరో ఒకరిని ఫస్ట్ సెకండ్ అని నిలబెట్టాలి కాబట్టి మాత్రమే ఇలా అనౌన్స్ చేస్తున్నాము. పిల్లలందరూ కూడా చాలా బాగా రాశారు, చాలా బాగా డ్రాయింగ్ చేశారు. ఎవరు కూడా పిల్లలు ఫీల్ అవుతూ అందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తాము. కాకపోతే కాంపిటీషన్స్ అన్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఉంటారు కాబట్టి ఫస్ట్ సెకండ్ అని అనౌన్స్ చేస్తున్నాం. పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికైతే గిఫ్ట్ వచ్చిందో వాళ్ళందరినీ మీరంతా మీ ఫ్రెండ్స్ కాబట్టి ఎంకరేజ్ చేయండి. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ సీనియర్స్లో ఎం ఆకాంక్షలు, సెకండ్ ప్రైజ్ లాస్ట్ జూనియర్స్ సాయి సంగీత రెడీగా ఉన్నారు. ఇలా ఫస్ట్ ప్రైజ్ అందుకుంటుంది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. సెకండ్ ప్రైజ్ హర్షశ్రీ వచ్చి. నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఎం ఐలక్య. నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్ జూనియర్స్లో ఉన్నాడా? ఫస్ట్ ప్రైజ్ అందుకుంటున్నాడు నితీష్ కుమార్ డ్రాయింగ్లో జూనియర్స్ విభాగంలో 7th క్లాస్. సహస్ర. నెక్స్ట్ యశస్వి. ఉత్సవాన్ని పురస్కరించుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏర్పాటు చేసిన ర్యాలీ అండ్ ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. అయితే మనందరం కూడా పర్యావరణం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణం మనం గుర్తు చేస్తున్న రోజులు రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తుంటే మనకి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. ఇటువంటి అన్నిటికీ కారణం ఏంటి? మనం చేస్తున్న పనులు. పర్యావరణం మనకు అన్నీ ఇచ్చింది, మంచి ఆహారం ఇచ్చింది, స్వచ్ఛమైన గాలి ఇచ్చింది, స్వచ్ఛమైన నీరు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. మనము రిటర్న్లో ఏం చేస్తున్నాం? పర్యావరణ కాలుష్యం చేస్తున్నాం. ఈ కాలుష్యం అనేది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఆఖరికి మనం తినే ఆహారం కానీ, నీళ్ళు కానీ, గాలి కానీ అన్నీ కూడా కాలుష్యంతో నిండుకుపోయినాయి. అవి కెమికల్స్తో నిండుకుపోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? మన శరీరంలోకి వెళ్ళిపోయి మనందరికీ కూడా చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు, ఒబెసిటీ, క్యాన్సర్ మరియు చిన్న వయసులో షుగర్ రావడము, బీపీ రావడము, ఇట్లాంటి సమస్యలన్నిటికీ ముఖ్య కారణం కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మన వాతావరణాన్ని మనం పొల్యూషన్ చేయకుండా జాగ్రత్త పడాలి, చెట్లు పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమంలాగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంటి ముందు కూడా ఒక చెట్టు పెంచుకోవాలి. వాళ్ళు ఉన్న పరిసర ప్రాంతాల చుట్టూ కూడా చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ టెంపరేచర్స్ ఇంకా పెరిగిపోవడము,
అలాగే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడము, ఇవన్నిటి నుంచి మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ఫ్యూచర్ జనరేషన్ సంతోషంగా బతకాలి, ఈ భూమిపైన మనిషి అనేవాడు ఉండాలి అని చెప్పేసానంటే ఈరోజు మనం పర్యావరణం పైన మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కుట్టూరు శ్రీశైల్, పిల్లల వైద్య నిపుణులు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5 ప్రతి సంవత్సరము మేము ఒక అవగాహన సదస్సు గ్రీన్ ర్యాలీ అని ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం నిర్వహించబడింది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక అవగాహన కలగాలి. అందరికీ తెలుసు ప్రదూషణం ఎంత హానికారము, ఎంత డేంజర్, వచ్చే తరంకి వచ్చే దాని లోపాలు ఎలా ఉంటాయనేది అందరికీ అవగాహన ఉంది. కానీ దాని సొల్యూషన్ ఎవరు ప్రయత్నం చేయడం లేదు. సో ఫ్యూ టిప్స్ అందరికీ. మీరు ఇంట్లలో లీకేజ్ అవుతున్న నల్లాల్ని రిపేర్ చేసుకోండి. స్నానం చేసేటప్పుడు బకెట్ మగ్గుతోటి స్నానం చేయండి. షవర్స్ తక్కువ వినియోగించండి. వాష్ బేసిన్లలో ట్యాప్స్ అలానే వదిలేసి బ్రషింగ్ చేసుకుంటుంటారు. షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది ట్యాప్ని నల్లల్ని అలానే వదిలేస్తుంటారు. ఆ విధంగా మనము వాటర్తో పాటు కోల్పోతుంటాము. మన ప్రకృతికి మన లైఫ్కి కావాల్సింది వాటర్ ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ కాబట్టి వాటర్ని కాపాడుకోండి. ప్లాస్టిక్ వినియోగించకండి. ప్లాస్టిక్ వద్దు అని అంటున్నాము, కానీ ఇప్పుడు కూడా చాలామంది ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. సో సే నో టు ప్లాస్టిక్. ఒక గంట ముందు, ఇప్పుడు పడుకునే టైం కన్నా ఒక గంట ముందు కనుక ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక గంట ముందు పడుకుంటే మనము ఎలక్ట్రిసిటీ ఎనర్జీని సేవ్ చేయొచ్చు. సో మీరు మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక శపథం తీసుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ డే ఇంతకుముందు పడుకునే టైం కన్నా ఒక గంట ముందు పడుకుందాం అన్నట్టు. అదేవిధంగా నెట్ వాడుతున్నారు, సెల్ ఫోన్స్ వాడుతున్నారు, దానికి ఛార్జింగ్ పెట్టేసి అలానే వదిలేస్తున్నారు. వినియోగించకుండా ఉండే వస్తువులను కంటిన్యూస్ ఎలక్ట్రిక్ సాకెట్లో ఉంచితే దానివల్ల ఎనర్జీ కూడా లాస్ అవుతుంది. సో సేవ్ ఎలక్ట్రిసిటీ, సేవ్ ఎనర్జీ అని కూడా ఇంపార్టెంట్. తర్వాత చెట్లను అందరూ పెట్టేటప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వాట్సాప్ గ్రూప్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత అది ఆ చెట్టు ఎలా ఉంది, దాన్ని పెంచడం ఎవరు పట్టించుకోవడం లేదు. సో చెట్లు పెట్టడం ఎంత ఇంపార్టెంటో వాటిని పెంచడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఏంటంటే మనం అందరం స్టార్ట్ చేద్దాం ఈ పని ఇప్పటి నుండే. కనీసం ఈ రోజు నుండి మీరు అందరూ ఈ దిశగా కృషి చేయండి. ముందు తరానికి మనము ఒక మంచి ప్రకృతిని ఇచ్చినట్టు అవుతుంది, పర్యావరణాన్ని ఇచ్చినట్టు అవుతుంది. రేపు వాళ్ళు ఈ కొత్త జనరేషన్స్ మనం దూషించద్దు. మన తల్లిదండ్రులు ఏమీ చేయలేదు, ప్రపంచాన్ని ఒక భూగోళం కాకుండా అగ్గిగోళం లాగా ఇవ్వడము. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, నెక్స్ట్ గ్లోబల్ బాయిలింగే. అది ఎంత దూరం లేదు, త్వరగానే అవుతుంది. సో పర్యావరణాన్ని కాపాడుకోండి. మీ పిల్లలతో పాటు మీరు సైకిల్ వినియోగించండి ఇన్స్టెడ్ ఆఫ్ వెహికల్స్. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్ వాడుతుంటాం కాబట్టి సైక్లింగ్ చేయండి, వాకింగ్ చేయండి. చిన్న చిన్న అవసరాలకు వాకింగ్ చేస్తూ పని కంప్లీట్ చేసుకోండి. స్కూల్కి పంపించేటప్పుడు కూడా పిల్లల్ని వాకింగ్ ఎంకరేజ్ చేయండి, వాళ్ళని సైకిల్ పైన పంపించండి. ఈ విధంగా మనం ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ మీడియా ద్వారా, K6 ఛానల్ ద్వారా ప్రజలలో ఒక అవగాహన కలగాలి. సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఓన్లీ వన్ ప్లానెట్. ఒకే ప్లానెట్, మనకి ఇంకొక ప్లానెట్ లేదు, మనం ఎక్కడికి వెళ్ళరాదు. అందుకోసమే ఆ భయంతో ఆలోచించి ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. పర్యావరణ దినోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా ఈ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం పిల్లల్లో, పెద్దలలో ఒక ఈ పర్యావరణం పట్ల కన్సర్న్ ఉండే విధంగా యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో కూడా మేము ఇక్కడ పార్టిసిపేట్ చేశాం. ఈరోజు పర్యావరణంని పరిరక్షించుకోవడం అనేటువంటిది నిత్య జీవితంలో అది అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కువగా మనకు ఎక్కువగా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నది. మనం అంటే ఈ భవిష్యత్తులో ఈ టెంపరేచర్ మనం ఊహించనంత పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏముంది? ప్లాంటేషన్,
కావాల్సినంత ఎక్కువగా ప్లాంటేషన్ చేయడమే ప్రధాన అంశం. కాబట్టి పిల్లలు మారాలి అని అంటే పెద్దలు కూడా ఆ పరంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగింది. మనం ప్లాస్టిక్ బదులుగా ఒక బట్ట సంచులను మార్కెట్కు తీసుకెళ్లేటువంటి అలవాటును మనలో పెంపొందించుకుంటే మనని చూసి పిల్లల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్యావరణంతో మనం హృదయపూర్వకంగా కనెక్ట్ అయినప్పుడే దాన్ని మనం ఒక ఉద్యమంగా మలిచి పూర్తిగా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు ఉదాహరణకు వైష్ణవి అనేటువంటి తెగవారు వారు జింకల యొక్క సంరక్షణ అనేది వాళ్ళ యొక్క కల్చర్లో ప్రాక్టీస్లో అది భాగం. వాటిని కనుక ఎవరైనా ఏమైనా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారిపైన వాళ్ళు నెగిటివ్ ఆస్పెక్ట్లో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అట్లానే పర్యావరణంలో తాను ఒక భాగస్వామిగా ఉండి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో పర్యావరణ దినోత్సవాల సందర్భంగా మాట్లాడుకొని వెళ్ళడం కాకుండా ఈ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదిలి మన అందరి బాధ్యతగా అటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నాతోటి పాల్గొన్నటువంటి మా మిత్రులు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు.